అసలు ఏం చెప్తున్నాను వినండి, ముందు వినిన తర్వాత డిసైడ్ అవ్వండి. అండ్ చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ కొట్టట్లేదు. ఖచ్చితంగా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అయితే స్టార్ట్ చేసేయండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనమైతే ఇప్పుడు ట్రెండ్సెట్ మాల్లో ఉన్నాం. మ్యాట్ 2 మూవీకి అయితే వచ్చామన్నమాట. ఎర్లీ మార్నింగ్ షో అనమాట ఇది, 8 AM షోకి. ప్రీమియర్స్ ఏమి ఇవ్వలేదు యాక్చువల్గా మూవీకి, అదొకటి బ్యాడ్ థింగ్ అనమాట. సో నాకైతే ఇప్పుడైతే నేను ఇంటర్వెల్లో ఉన్నాను యాక్చువల్గా. నాకు ఎర్లీ మార్నింగ్ అయిపోవడం వల్ల ఇంట్రో అవన్నీ చెప్పడానికి కుదరలేదు. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ వరకు అయితే ఇంకా సినిమా ఇంటర్వెల్ వరకు అయితే బాగా అనిపించింది. లైక్ మ్యాడ్ మూవీ ఆల్రెడీ చూసే ఉంటారు కదా, మ్యాడ్ పార్ట్ 1, ఇది మ్యాడ్ 2 కదా. మీకు తెలుసు ఇదంతా కామెడీ జోనర్ అని. బాగుంది ఇక్కడ వరకు. నేను ఫుల్ మూవీ అయిపోయినాక రివ్యూ అయితే ఇస్తాను అనమాట. సో ఇంటర్వెల్లో ఉన్నట్లయితే అండ్ నేను ఏమీ తినలేదు. సో చాట్ అయితే తీసుకున్నాను తినడానికి. ఇప్పుడైతే మనం మూవీకి వెళ్ళిపోదాం, మళ్ళీ లేట్ అయితే సీన్స్ మిస్ అయిపోతాం. బాయ్. అదే మన సిగ్నల్ రారా, ఎంతసేపు మేనేజ్ చేశాను నేను. సారీ అండి, దొబ్బింది. సో మూవీ అయితే అయిపోయింది, ఇప్పుడే బయటకు వచ్చాను. నేనైతే ట్రెండ్సెట్లోనే ఉన్నాను. ఇంకా మూవీ వచ్చేసరికి శోభన్ గారు కానీ, నితిన్ గారు కానీ, రామ్ నితిన్ గారు కానీ, అమ్మ బాబు ఏం యాక్టింగ్ సార్ ఇది. ఒక లక్కర్ ఫ్రెండ్షిప్ గ్యాంగ్ క్రేజీగా చేసే థింగ్సే ఒక స్టోరీ లాగా తీశారు. ఫస్ట్ మ్యాడ్ 1 చూసిన వాళ్ళకి మ్యాడ్ 2 అర్థమవుతుంది అనమాట. ఇది కంప్లీట్ కామెడీ జోనర్ అనమాట. కళ్యాణ్ గారు అయితే డైరెక్టర్ అనమాట మూవీకి. మనకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చేసి తమన్ గారు కొట్టారు. అమ్మ బాబు సాంగ్స్ అయితే బీజిఎమ్స్ కానీ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. స్వాతిరెడ్డి సాంగ్ అండ్ స్టార్టింగ్లో ఒక సాంగ్ వస్తుంది లడ్డు పెళ్ళిలో. లడ్డు గుర్తున్నాడా మీ అందరికీ? సో లడ్డు పెళ్ళిలో అయితే ఒకటి వస్తుంది. అమ్మ సూపర్ ఉన్నాయి సాంగ్స్ అయితే. సో మూవీ దగ్గరికి వచ్చేసరికి అయితే నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. ఇట్స్ కంప్లీట్లీ ఒక స్ట్రెస్ బూస్టర్ అనమాట. మనకి మూవీ డ్యూరేషన్ వచ్చేసి తక్కువే ఉంది, 2 hours అనుకుంటాం అంతే. 2 hours 2:15 minutes అట్లా ఉంది. మూవీ డ్యూరేషన్ తక్కువ ఉన్నా కూడా అక్కడ వాళ్ళు చేసే ఎంటర్టైన్మెంట్ కానీ అసలు కంప్లీట్, ఇంకా సినిమా మొత్తం ఆల్మోస్ట్ మీరు ఎక్కడో ఒక 10 minutes అలా నవ్వరేమో అంతే, మిగతా అంతా ఇంకా నవ్వుతూనే ఉంటారు. కంప్లీట్ కామెడీ అనమాట. మంచిగా అసలు మన ఇప్పుడు బిజీ లైఫ్లో ఒక కంప్లీట్ కామెడీ జోనర్స్ చూసి చాలా రోజులు అవుతుంది కదా. సో ఈ మూవీకి మీరైతే వెళ్ళి చక్కగా ఒక 2 గంటలు మీ బుర్రంతా ఫ్రీ చేసేసుకొని కంప్లీట్గా నవ్వుకొని అయితే వస్తారు. నాకైతే బాగా అనిపించింది సినిమా. మ్యాడ్ 1 అంత కాకపోయినా మ్యాడ్ 2 కూడా బాగుంది. మ్యాడ్ 1 అసలు ఇంకా హైలైట్ మనం చెప్పలేము, అందులో లవ్ స్టోరీస్ ఇవి కూడా ఉంటాయి కాబట్టి అది ఒక డిఫరెంట్. దీంట్లో ఓన్లీ బాయ్స్ అనమాట, మొత్తం బాయ్స్ గోవా చిల్, వీళ్ళు చేసే లత్కొర వ్యవహారాలు మొత్తం అంతా క్రేజీ మైండ్ సెట్. అసలు బాగుండిద్ది. ఇప్పుడు మనం యాక్చువల్గా నాకు ఇంకోటి చెప్పాలనిపించింది. లైక్ కుర్చీపడత పెట్టి సాంగ్ కూడా ఉంది దీంట్లో, మహేష్ బాబు గారిది. నాకు అసలు ఫుల్ మంచిగా అనిపించింది. అండ్ లాస్ట్లో అయితే పోగిరి లెవెల్ ట్విస్ట్ ఉండిద్ది, ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. చాలా బాగుంది అది కూడా ట్విస్ట్. అక్కడ పోగిరి లెవెల్ ట్విస్ట్కి పోకిరి బీజం వేసారు. ఆ పోకిరి బీజం కూడా భలే యూజ్ చేశారు అసలు. మళ్ళీ కాలర్ ట్యూన్స్ లాగా సాంగ్స్, ఓల్డ్ సాంగ్స్ ఇవన్నీ కూడా అసలు అంటే మంచి మీమర్ ఉన్నారనమాట డైరెక్టర్లో. అంటే ఇప్పుడు ఎవరైతే అవన్నీ సజెస్ట్ చేశారో వాళ్ళైతే ఒక మంచి మీమర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి కాలర్ ట్యూన్, ప్రతి సిచ్యువేషన్కి తగ్గట్టు రింగ్ టోన్స్ అవన్నీ పెట్టడం కూడా అసలు హైలైట్. అండ్ డైలాగ్స్, అబ్బా అసలు అవి ఏం డైలాగ్స్ అసలు అవి. ప్రతి సీను నవ్వుకోవడమే. థియేటర్లో అందరూ అయితే అసలు నవ్వుకుంటూనే ఉన్నారు. నేనైతే నాన్ స్టాప్ నవ్వాను. నాకు నవ్విన బుగ్గులు కూడా నొప్పి వస్తున్నాయి యాక్చువల్గా. ఇప్పుడు కూడా నాకు సినిమా గుర్తొచ్చి నవ్వు వస్తుంది, కానీ నేను ఆపుకుంటున్నాను రివ్యూ చేయాలి కాబట్టి. కొన్ని సీన్స్ అయితే మరీ దారుణంగా నవ్వుకుంటారు. నాకైతే బాగా అనిపించింది సినిమా. అమ్మ చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా ఫుల్గా నవ్వుకున్నా అనిపించింది, బాగుంది. అండ్ ఇప్పుడు మనం రాబిన్ హుడ్కి కూడా వెళ్ళాలి యాక్చువల్గా. ఇప్పుడు షోస్ చూసుకొని వెళ్ళాలి. నేను ఇప్పుడు ట్రెండ్సెట్లో ఉన్నాను చెప్పాను కదా నేను ఆల్రెడీ. ఇక్కడ ట్రెండ్సెట్లోనే ఉంటే బాగుండు నాకు. సో రాబిన్ హుడ్ కూడా చూసి దాని రివ్యూ కూడా ఇస్తాను.
మీరైతే కంప్లీట్ వీడియో చూడండి సరేనా. మీకు రివ్యూ ఏదనేది 1 పాయింట్లో అర్థం కాదు కదా, నేను మొత్తం ఏం చెప్తున్నాను అనేది చూసి మీరు ఆ తర్వాతే డిసైడ్ అవ్వాలి. అండ్ హీరోయిన్ అవంటూ ఎవరు లేరు, కానీ ప్రియాంక గారిని అయితే 2 సాంగ్స్కి యూజ్ చేశారు. ఆవిడ మొత్తం డ్యాన్స్కే వస్తారు, చిన్న సీన్ ఉంటుంది అంతే. బాగా చేసింది ఆవిడ కూడా, డ్యాన్స్ అదంతా కూడా బాగుంది. అండ్ డైరెక్టర్ గారు అయితే మ్యాట్ 3 కూడా ఉందని చెప్పారు, మరి లాస్ట్లో చూడాలి ఇంకా మ్యాట్ 3 మళ్ళీ ఏ కాన్సెప్ట్ వస్తారో బాయ్స్ అనేది. సో నాకైతే మ్యాట్ 2 బాగా నచ్చింది, ఖచ్చితంగా వెళ్ళి మీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయొచ్చు. ఇట్లాంటి ఫ్రెండ్స్ ఉండాలి లైఫ్లో, ఫుల్ చిల్లవచ్చు అనమాట. అలాంటి ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళు చాలా లక్కీ, చాలామందికి ఉండరు, ఉన్నవాళ్ళు చాలా లక్కీ. సో అదే అనమాట ఇవాళ మన మ్యాట్ 2 రివ్యూ. మీకు ఎలా అనిపించింది మీరు సినిమా చూసి తర్వాత నాకైతే చెప్పండి మీకు ఎలా అనిపించిందో కూడా. నాకైతే బాగా అనిపించింది సినిమా, ఖచ్చితంగా వాచబుల్ మూవీయే, ఫుల్ ఎంజాయ్ చేస్తారు సినిమాలో, నవ్వుకుంటూ ఉండొచ్చు. ఒక కంప్లీట్ స్ట్రెస్ బూస్టర్ అనమాట సినిమా వచ్చేసి మనకి. 2 hours ఫుల్గా నవ్వేసుకోండి, వెళ్ళి ఖచ్చితంగా వెళ్ళండి సరేనా. రాబిన్హుడ్ మూవీ చూసేసి రాబిన్హుడ్ మూవీ కూడా రివ్యూ చేస్తాను. ఫస్ట్ అయితే మ్యాట్ 2 పెడుతున్నాను, తర్వాత రాబిన్హుడ్ పెడతాను. ఆల్రెడీ నేను పోల్ పెడితే అందరూ మ్యాడ్ ఫస్ట్ చేయమన్నారు కాబట్టి ఫస్ట్ మ్యాడ్కి అయితే వచ్చానమాట. అండ్ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను, నాది వాట్సాప్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. సో అదనమాట ఇవాళ వీడియో. అందరికీ లవ్ యూ సో మచ్, బై బై. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.